డిఎస్ఎస్ వెంకటేష్ గారికి, అదేవిధంగా మినీ గద్దర్ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా మన డిఎస్ఎస్ నాయకులు బాబు సార్ గారికి ప్రత్యేకమైన జైబీలు. మిత్రులారా, ఈరోజు మంచి శుభపరిణామం. మన పోరాటాలని అక్కడి నుండి వీక్షించి అంత చూసి ఆకర్షితులై మన దగ్గరకు వచ్చి మన సలహా కూడా తీసుకొని ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు, పోరాటాలు ఎలా ఉన్నాయి తేడా చూసుకుని భవిష్యత్తులో మన వెంకటేష్ గారు చెప్పినట్లు ప్రభుత్వాలు మారుతున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు మాత్రం ఆగలేదు. దీనికి అన్నిటికీ కారణము మనం వేసిన ఓటు బ్యాంకు, ఓటుతో గద్దెనెక్కిన పాలకులది. ఓట్లప్పుడు వస్తారు, మీకు చెవులో పువ్వు పెడతాం, మీకు కిరీటం పెడతాం, మీకు చంద్రహారం వేస్తాం, మీకు వజ్రాలు సింహాసనం చేసి పెడతామని మన బిడ్డలను సైతము ముక్కుల్లో సీముడు తుడిసి మా ముందు తుడిసి కూడా ఆకర్షణ చేసుకుని ఓటేసిన పాపానికి ఈరోజు మనము 5 సంవత్సరాలు మనము కష్టాలు పడాల్సి పడుతుంది. మనం ఓటప్పుడు అనుకుంటాం ఈ నాయకుడు ఇస్తే బాగుంటుంది, ఈ ముఖ్యమంత్రి ఇస్తే బాగుంటుంది, మన జీవితాలు బాగుపడతాయి, ఇంకా మనకి స్వేచ్ఛ ఉంటుంది, ఇకపైన మనకి బతకడానికి ఒక చోటు ఉంటుంది, ధైర్యం ఉంటుంది, స్వేచ్ఛగా బతుకుతాము అని ధైర్యము తెచ్చుకునే సందర్భంలో అది ఎప్పుడైతే ఎన్నికలు రిజల్ట్ వస్తుందో ఆ తర్వాత వాళ్ళ నిజ స్వరూపాన్ని ప్రదర్శిస్తారు మన పైన. మనం ఏ చేతితో అయితే ఓటేస్తామో అదే చేతులతో మనల్ని దాడి చేసి కొట్టి చంపి మనమంగా చేసి మన మహిళలకి రక్షణ లేకుండా, మన ఆడపడుచులకు పిల్లలకి రక్షణ లేకుండా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు తీసుకొస్తానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఆ కనీసము నల్ల చట్టాలు తీసుకొచ్చి, పనికిరాని చట్టాలు తీసుకొచ్చి ఈరోజు మనకి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా పోతుంది. మీకు చేతనైతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు ప్రజాపాలకులైతే, ప్రజల కోసము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాపాలకులైతే ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన చట్టాలను మీరు పార్లమెంట్లో తీసుకొస్తే ప్రజా ప్రయోజనాలు అభివృద్ధి అవుతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి జాతీయ మానవ హక్కుల మరియు అభివృద్ధి సంస్థ ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కనీసము ఇక భవిష్యత్తులో రాష్ట్రానికి రాష్ట్రము, గ్రామానికి గ్రామము, మండలానికి మండలము, నియోజకవర్గానికి నియోజకవర్గము, జిల్లాకి జిల్లా అన్నిటికీ రాసుకుంటే తప్ప పోరాటాలు కొనసాగే పరిస్థితులు లేవు. మనం మనుగడ కొనసాగే పరిస్థితి కూడా లేకున్న పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తారు. ఎందుకంటే ఉద్యమాల్ని నీరు కాల్చినాయి, విభజించు పాలించు, వాళ్ళకి పథకాల పేరుతో, వాళ్ళ పదవుల పేరుతో ఎవరైతే ఏ కులస్తుడైనాడో, ఏ మతస్థుడైనాడో ఆ మతానికి ఒక పదవి కట్టబెట్టి, ఆ పదానికి ఒక పథకం పెట్టి, ఈ బోర్డులు పెట్టి వాళ్ళని నిర్వీర్యం చేసి ఆ కుల నాయకుడు కావచ్చు, ఆ మత నాయకుడు కావచ్చు, ఎవరైనా కానీ ఆ ప్రాంత నాయకుడు కావచ్చు, ఆ మండల నాయకుడు కావచ్చు, వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసి ఐక్య పోరాటాలు లేకుండా, ఉద్యమాలు లేకుండా, ప్రశ్నించకన్నా, తిరగడం కన్నా చేసే పరిస్థితులు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈ ఉద్యమాలు లేవు. గతంలో ఉద్యమాలు ఉన్నాయి. ఊర్లు మండలానికి మండలము ఒక స్థాయి కలిగినాడంటే ఒక ఎర్ర స్థాయిలాగా కదతాన్ని పరిస్థితులు ఈరోజు ఒక ఇంట్లో నుంచి ఒక మనిషికి వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోతున్నది, కరువైపోతున్నది. దీన్ని చూసి ఈ పాలకులు కావచ్చు, ఈ అధికారులు కావచ్చు నిమ్మకం నెరవేర్చినట్లు మన సమస్యల పైన కొరడా చూపిస్తూ మన హక్కుల్ని హరిస్తూ ఎక్కడ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. దీనిపైన మనము పోరాడాల్సి ఎంతైనా ఉంది. ఈ రోజు అదే మన మిత్రులు, మన వెంకటేష్ గారు, బాబు గారు, జూనియర్ గద్దర్ గారు మంచి ఆలోచనతో మనం చేసే పోరాటాలను ఆలోచించి వాళ్ళతో మనం కలదాము, వాళ్ళ మనతో కలిసి ఐక్య ఉద్యమాలు చేద్దాము. రాష్ట్రానికి రాష్ట్రము, ఈ రోజు కర్ణాటక ఆంధ్ర రాష్ట్రము ఒకటే ఉద్యమాలు చేస్తే రేపు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ వస్తుంది, ఆంధ్ర కర్ణాటక తెలంగాణతో పాటు తమిళనాడు కూడా వస్తుంది. ఈ విధంగా రాష్ట్రానికి ఐక్య ఉద్యమాలు చేస్తే ఈడు ఎవరైతే మనం పాలిస్తున్నాడో, ఎవరైతే మనం ఓటుతో గదినెట్టాడో మనకు ఉచ్చమవుతుంది. ఒకసారి మిత్రులారా గమనించాలా, శ్రీలంకలో ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళు ప్యాంట్లు ఊరిపోయినా కూడా తరిమి కొట్టారు జనం.
ఆ విధమైన వాతావరణము మనం తేవాలా. మనము ఈ రోజు చేసిన పోరాటము రేపు సంవత్సరం చేసిన తిరగబాటు అని ఆలోచించకుండా ఒకటి నెమ్మదిగా చేయాల్సింది ఎంతైనా ఉంది మిత్రులారా. ఈ విధంగా ఈ రోజు మన వాళ్ళు వచ్చిన శుభ సందర్భంగా మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఐక్య ఉద్యమాల్ని గతంలో కూడా నాకు అసలుకి ఒక 20-25 సంవత్సరాల కళ, 20-25 సంవత్సరాల కళ మన దివంగత మన జిగ్న శంకర్ గారు ఉంటే కొంచెము శంకర గారి ద్వారాతో కొంచెము ముందుకు నడిచేవారు. ఆయన దివంగత, ఆయన చనిపోయినాడు. కానీ మన మిత్రులు అదే పోరాటం, ఇప్పుడు పోరాటం చేస్తుంటే కలిసి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం నిజమైన పోరాటం అయితే ఇప్పుడు మన బాబు గారు, వెంకటేష్ గారు, మన జూనియర్ గద్దర్ గారు వచ్చినారు, కలిసి వచ్చారు. జిగ్నే శంకర్ గారి స్థానంలో మన వెంకటేష్ గారు, అదేవిధంగా మన జూనియర్ గద్దర్, మన బాబు గారు వచ్చినారు. వాళ్ళకి ప్రత్యేకమైన జైపీలు తెలుస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నా 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 కళ సాకారమైనట్లు ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను. నేను కూడా ఐక్య ఉద్యమాలు కోరుకునే వ్యక్తినే. కానీ ఐక్య ఉద్యమాలు చేసేందుకు ఈ ప్రాంతంలో కానీ ఈ జిల్లాలో కానీ లేరు, అంతరించిపోయినారు. పోరాటాలు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు, నిలబెట్టేవాళ్ళు లేరు. దీనివల్ల మేము కూడా ఎన్ని పోరాటాలు ఎక్కడికెక్కడ ఎక్కడో ఢిల్లీలో సంఘటన జరిగితే ముస్లింలపై దాడి చేస్తే ఇక్కడ ఖండిస్తాం మేము. ఎక్కడో మహిళలపై దాడి చేస్తే, ఎక్కడో మహిళలను చంపేస్తే మేము ఇక్కడ ఖండిస్తున్నాం. ఎక్కడ దళితులపై దాడి చేసి వాళ్ళు వివక్షకు గురి చేసి వాళ్ళు గ్రామ బహిష్కరణ చేస్తే ఇక్కడ మేము న్యాయం చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఇక్కడి నుంచి ఖండిస్తున్నాం. మా శక్తి కూడా లేకుండా పోతున్నది. అందుకే మిత్రులారా, మన పక్క రాష్ట్రంలో కర్ణాటక మిత్రులు వచ్చినారు కాబట్టి భవిష్యత్తులో మన ఐక్య పోరాటాన్ని మరిన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా అర్ధరాత్రి అయినా, ఒక వారం రోజులైనా, నెల రోజులైనా మీతో అక్కడ స్పెండ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా జాతీయ మానవ హక్కుల మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాం. ఐక్య ఉద్యమాలు చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా సంఘటన జరిగితే మీరు రండి, అక్కడ ఏదైనా సంఘటన జరిగితే మేము వచ్చి ఐక్య ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాలకి, ఈ పాలకులకి, ఈ దౌర్భాగ్యులకి, దుర్మార్గులకి, ఈ దోపిడీదారులకి, దళారులకి అన్నిటికీ బుద్ధి చెప్పేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి మీ సహకారం కావాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. మీ సహకారం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మరోసారి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ నిర్మిస్తున్నాం.